ఏదైతే స్వేచ్ఛా స్వతంత్రం కోసం అలనాడు స్వదేశీ ఉద్యమం చేసి మనకి స్వతంత్రం కారణమైన అనేక మంది స్వతంత్ర సేనానులు ఒక స్ఫూర్తి ప్రేరణ తీసుకొని ఇవాళ మనం నడవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనకి రాజకీయ స్వతంత్రం కోసం పోరాటం చేశాం. ఇవాళ ఆర్థిక స్వతంత్రం కోసం అడుగులు వేయాలి. మన యొక్క ఆర్థిక విధానాన్ని మనమే ఆలోచన చేసి మనకు అనుగుణంగా నిర్ణయించాలి. ఎవరి దగ్గర అప్పులు తీసుకోవాలి, ఎవరికి మనం ఎగుమతులు చేయాలి, ఎవరి దగ్గర దిగుమతులు చేసుకోవాలి, ఏ విధంగా మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉండాలి, ఆ విధంగా మన యొక్క ఏదైతే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయో దాన్ని ఏ విధంగా వినియోగించాలి అనే విషయం మిగతా దేశాలు కానీ సంస్థలు కానీ మన పైన నియంత్రణ ఉండకూడదని, ఒక స్వయం స్వతంత్రమైన ఆర్థిక విధానాన్ని దేశంలో అవలంబించాలని, దాంతోపాటు దేశానికి సర్వస్వతంత్రమైన ఒక విదేశాంగ విధానం ఉండాలని చెప్పి, అలాగే మన ఏదైతే రక్షణ రంగానికి సంబంధించిన అంశం ఉందో అది కూడా దేశానికి అనుగుణంగా మనం ఆలోచన చేసి ముందుకెళ్ళాలని చెప్పి, ఆ విధంగా ఆర్థికంగా రక్షణ రంగంలో విదేశీ రంగంలో మనం ఇండిపెండెంట్ సోవరెన్ సెల్ఫ్ రిలయంట్ భారతదేశాన్ని నిర్మాణం చేయాలని చెప్పి మన ప్రియతమ ప్రధాని యొక్క ఆలోచన కార్యరూపం దాల్చే విధంగా ఇవాళ దేశం యావత్తు కూడా ఆ అడుగులు వేయాలనే ఒక నేపథ్యంలో ఆత్మ నిర్భర్ భారత్ అనే ఒక అభియాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క అభియాన్ రేపు సెప్టెంబర్ 25 భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతకర్త, భారతీయ జనతా పార్టీ తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి అప్పటి నుంచి ప్రారంభమై మా పార్టీకి అత్యంత ప్రేరణాకర్త, దేశానికి కాంగ్రెస్ ఇతర మొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి డిసెంబర్ 25 వరకు ఈ యొక్క 3 నెలల పాటు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఆత్మ నిర్భర్ అభియాన్ అంటే స్వదేశీ ఉద్యమం లాంటిది, ఆ విధంగా స్వయం సమృద్ధి